'ఆంధ్ర కింగ్ తాలూకా' 2 అవర్స్ 45 మినిట్స్ రన్ టైమ్‌తో బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్‌గా థియేటర్‌లో రిలీజ్ అయింది. అలాగే ఈ వీక్ రిలీజ్ అవ్వబోతున్న ఓటీటీ అండ్ థియేట్రికల్ రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ 'ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీని చూసిన తర్వాత నాకైతే ఓకే. బానే అనిపించిందండి. 'రామ్ పోతినేని' గారి లాస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ కంటే చాలా చాలా బెటర్. కొంచెం సెకండ్ హాఫ్ మధ్యలో సీన్స్‌ని స్ట్రెచ్ చేస్తున్నట్టు కొంచెం లాగ్ ఫీల్ వచ్చింది. కానీ స్క్రిప్ట్‌ని అలా ఫాలో అవుతూ వెళ్ళింది మూవీ. ఏది పడితే అది తీయకుండా ఒక రిఫ్రెషింగ్ స్టోరీతో ఒక ఫ్లో అయితే మెయింటైన్ అయింది. ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా మంచి సెటప్ అని చెప్పొచ్చు. మధ్యలో 1, 2 సీన్స్ ఓకే ఓకేగా ఉన్నా సరే. సెకండ్ హాఫ్ మధ్యలో కొంచెం లాగ్ అని తప్పిస్తే క్లైమాక్స్ మళ్ళీ చాలా బావుంది. ఇంకా డీటెయిల్ రివ్యూ ముందు ముందు చూద్దాం. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మధ్యలో ఒక లిప్ కిస్ సీన్ ఉంది. అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఆంధ్ర కింగ్‌గా మంచి స్టార్‌డమ్‌తో ఉండి టైం బాగోక తన 100వ సినిమాకి డబ్బులు సరిపోని పరిస్థితి వస్తుంది. పెద్ద స్టార్ హీరో అయిన 'సూర్యకి' అలియాస్ 'ఉపేంద్ర' గారికి. అప్పుడే ఒక ఫ్యాన్ అతనెవరో తెలియకుండా ఒక హెల్ప్ చేస్తారు. అసలు ఆ ఫ్యాన్ ఎవరు? ఏం హెల్ప్ చేశారు? అసలు ఆ డై హార్డ్ ఫ్యాన్‌కి ఏం జరిగింది? ఈ సూపర్ స్టార్ 'సూర్య' అతని గురించి ఎందుకు వెళ్లారు? తన ఫేవరెట్ హీరోని కలుసుకున్నారా లేదా అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. మెయిన్‌గా 'రామ్ పోతినేని' గారి పెర్ఫార్మన్స్ అతని ప్రీవియస్ ఫిల్మ్స్‌లో కొంచెం ఎక్కడో చోట అతని యాక్టివ్‌నెస్ వలన ఓవర్ యాక్షన్ కనిపించేది డైలాగ్ డెలివరీలో. కానీ ఈ సినిమాలో అదేది లేకుండా డాన్సులు, పెర్ఫార్మన్స్ చాలా మంచిగా ఇచ్చారు. ఫుల్ పొటెన్షియల్ చూడొచ్చు. ఇక 'ఉపేంద్ర' గారు ఆయన రోల్‌ని కన్విన్సింగ్‌గా భలే తీసుకెళ్లారు. మళ్ళీ 'సన్ ఆఫ్ సత్యమూర్తి' మూవీలో ఎలా అయితే అతనికి ఇచ్చిన రోల్‌ని అలా ఇన్వాల్వ్ అయ్యేలా తీసుకెళ్తారో ఇక్కడ కూడా అంతే. ఎస్పెషల్లీ మూవీ స్టార్ట్ అయిందంటే ఈయన రోల్ వల్లనే. ఈ ఫిల్మ్ 'రామ్' గారికి, 'ఉపేంద్ర' గారికి, 'భాగ్యశ్రీ' గారికి ముగ్గురికి ఒక మెట్టు పైకి లేపే సినిమా అని చెప్పొచ్చు. అండ్ హీరోయిన్ పెర్ఫార్మన్స్ కూడా బావుంది. కాకపోతే కొంచెం డైలాగ్ డెలివరీ ఎందుకు మరి అలానే చెప్తున్నారో చూడాల్సిందే. స్టార్టింగ్ 30 మినిట్స్ 'ఉపేంద్ర' గారి సిట్యుయేషన్‌తో ఉండే సీన్స్ కానీ, ఆ నెక్స్ట్ వచ్చే ప్రొసీడింగ్స్ కానీ ఎమోషనల్‌గాను ఉన్నాయి, కన్విన్సింగ్‌గాను ఉన్నాయి. అలాగే మూవీని క్లోజ్ చేసిన క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ సాటిస్ఫైయింగ్‌గా ఎండ్ చేశాయి. మనందరం ఏదో ఒక టైంలో మన ఫేవరెట్ హీరోకి ఫ్యాన్ అవుతాం కదా! అది ఈ సినిమాలో ఆ చైల్డ్‌హుడ్ స్టోరీతో చూపించారు. ఎంతవరకు కరెక్ట్ అవుద్దో మరి ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా చాలా బావుంది. కొన్ని ఎమోషన్స్‌ని సరిగ్గా ఎలివేట్ చేసింది. రికార్డింగ్ వర్క్, సాంగ్స్ 2 బావున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా సినిమా థీమ్‌కి తగ్గట్టుగానే ఉంది. చాలా చోట్ల మూవీ గ్రాండ్‌గా కనిపించేలా చేసింది కూడా. మైనస్ పాయింట్స్. స్టోరీ రిఫ్రెషింగ్‌గా రాసుకున్నా కానీ అందులోని కొన్ని సీన్స్ ప్రెడిక్టబుల్‌గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్‌లో కవర్ అయిపోతాయి ఫ్లోతో. కానీ సెకండ్ హాఫ్‌లో మళ్ళీ ఊరికి మంచి చేయడం అలాంటివి ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసేసాం. అండ్ మెయిన్ స్టోరీ అండ్ సెటప్ ఒకటైతే మూవీ ఏంటి సెకండ్ హాఫ్ స్టార్టింగ్‌లో మళ్ళీ వేరే డైరెక్షన్ తీసుకుంటుంది అనే ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ ఆ సీన్స్ వేయడం వల్ల ఇంకా లవ్ సాంగ్ కొంచెం మూవీని స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. అంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్న హీరోకి సింపుల్‌గా పడిపోవడం, ఊర్లో టూరింగ్ టాకీస్ నడిపిస్తున్నా కానీ అతని ఫ్రెండ్‌కి తెలియకపోవడం, అప్పట్లోనే 3,00,00,000 సింపుల్‌గా క్యాష్ ఇప్పించేయడం. ఇలాంటి విషయాలు ఇంకొంచెం లాజికల్‌గా, కన్విన్సింగ్‌గా చూపిస్తే బావుండు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే కొంచెం లాగ్ అండ్ ప్రెడిక్టబుల్ సీన్స్ ఉన్నా గానీ ఓవరాల్‌గా మూవీలోని ఎమోషన్స్, ఆ నరేషన్ ఫ్లో, సాంగ్స్ అండ్ విజువల్స్ ఇవి మూవీ మొత్తం చూసాక బానే ఉంది మూవీ అనే ఫీలింగ్ అయితే కలిగేలా చేసింది. ఇట్స్ డీసెంట్ ఎంటర్‌టైనర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు గనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.